సింహరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనబడక తాత్కాలికంగా ఇబ్బంది గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాలలో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను కొన్ని కీలకమైన ఒప్పందాలను చేసుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం వారి నుండి స్నేహాన్ని, సహాయాన్ని అందుకుంటారు. అనేక అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండడం, ఆలోచనలు అధికమవడం, ఒత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థికపరమైన లోటుపాట్లు తీర్చడానికి గాను అధికంగా శ్రమించవలసిన వచ్చినప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. క్రయ విక్రయాలు లాభాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ పరంగా ఇతరుల విషయంలో తలదూచకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది. కుటుంబ రాజకీయాలు ప్రశాంత జీవితాన్ని ఆటంకంగా మారతాయి. ఆరోగ్యం కొరకు మందుల కొరకు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. స్థిరాస్తులను కాపాడుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. మీరు కలలు కంటున్న గృహయోగం ఈ వారం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. దైవానుగ్రహం తోడుంటుంది. విడిపోయిన బంధాలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమంది విడిపోవడం మీ మానసిక ఆందోళనకి కారణమవుతుంది. ఇది కొంతమంది మాత్రమే. ఈ రాశివారు మంగళవారం నాడు మరియు శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమాన్ లాకెట్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి.